ఇక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం ఆదేశిస్తే తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. తన చదువు మొత్తం విశాఖలోనే సాగిందన్నారు. విశాఖకు తాను స్థానికురాలనని అన్నారు. బొత్స ఝాన్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. విశాఖ ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే బొత్స ఝాన్సీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రత్యేకంగా ఈరోజు బీసీలకు మహిళలకు కూడాను అనేక రంగాల్లో ఈరోజు అనేక మందికి వారికి నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి ఉద్యోగ వ్యవస్థ దగ్గర నుంచి అనేకమైన వారు అందజేయడంతో పాటు ఈరోజు అసెంబ్లీ పార్లమెంట్లో కూడా వారికి కీలకమైన స్థానాల్లో వారికి ఇవ్వాలనే ఆలోచనతోనే వారు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దానికి వారు ఏది చెప్పినా తూచా తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పని తెలియజేస్తున్నాను. గత ఎన్నికల్లోని పార్టీ పరంగా ప్రచారం చేయడానికి అన్ని 3 జిల్లాలకి, ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడినా మా ఉత్తరాంధ్ర అనే మాట్లాడుకుంటూ పార్లమెంట్లోని ఏ ఇష్యూస్ వచ్చినా రేస్ చేసి ఆ విధంగానే తీసుకొచ్చి అనేక అంశాలని వాటికి అవసరమైన వాటిని శాంక్షన్స్ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లోని ఈరోజు భాగస్వామ్యం చేయటం నాకు గతంలో ఇచ్చిన అవకాశానికి జరిగింది.